గాయ్స్, స్వాగతం పలకండి. ఈరోజు నా జీవితంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అలాగే యూజ్లెస్ నా మెదడుకి పనికిరానున్నా. అరే ఎందుకు అలా అంటున్నావు? లేకపోతే ఎగ్జామ్ సమయంలో నేను నేర్చుకున్న క్వశ్చన్ వచ్చినా కూడా నాకు ఆన్సర్ చెప్పరా అంటే అవసరం లేని చెత్తనంతా గుర్తు చేస్తావు. లేదు, నేను నీకు సాయం చేద్దామని చూస్తా. కానీ 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 ఏంటి మరి? ఎందుకు హెల్ప్ చేయవు? అలా క్వశ్చన్ పేపర్ చూడగానే నేను బ్లాంక్ అయిపోతాను. బ్లాంక్ అవుతావు, మరి దాని తర్వాత చెప్పు ఏం చేస్తావు? దాని తర్వాత నేను నీకేం చెప్పలేకపోతాను. దాని తర్వాత నాకు తెలియదే. దాని తర్వాత కమాన్ గుర్తు చేసుకొని ట్రై చేసుకో. కమాన్ ఏమవుతుంది దాని తర్వాత? ఎందుకు నాకు అవసరం ఉన్నది తప్పితే ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. పేపర్ చూడగానే నేను బ్లాంక్ అయిపోతాను. దాని తర్వాత ఏమవుతుంది తర్వాత? కమాన్, నువ్వు మెదడివి, గుర్తు తెచ్చుకో. ద నేషన్ వాంట్స్ నో, ద నేషన్ వాంట్స్ నో. దాని తర్వాత ఎందుకు బ్రెయిన్ ఇలా కష్టపెడుతున్నావు? తమరెవరు? నాశనాన్వే నా బ్రెయిన్లో ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చాను. నన్ను నాశనం చేయడానికే? ఎందుక రోజంతా చెత్త చెదారం చూసి ఎగ్జామ్కి కొన్ని గంటల ముందు బుక్ ఓపెన్ చేసి మొత్తం నీ బ్రెయిన్లో నింపాలని చూస్తావా? బ్రెయిన్ అమాయకమైనది, చేతకానిది. నువ్వు చూపించే చెత్తని చదువుని ప్రతి ఒక్కటి తనలో దూచుకొని నీకు సాయం చెయ్యాలని చూస్తుంది. అందుకే నేను వచ్చాను. నీకు అవసరం ఉన్నప్పుడు నీకు అవసరం లేనివి గుర్తు చేసి, నీకు అవసరం లేనప్పుడు నీకు అవసరం ఉన్నవి గుర్తు చేసి నిన్ను చిందర వందర చేయడానికి. దీనమ్మ, నా బ్రెయిన్ నా లోపలే ప్లాటింగ్లో ప్లానింగ్ లేస్తుందా? ఇప్పుడు నా బ్రెయినే నాకు తిరిగి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలా? ఇప్పటి నుంచి చదువుకోవాల్సిన సమయంలో చదువుకొని, సినిమాలు చూడాల్సిన సమయంలో సినిమాలు చూసి, యూట్యూబ్ చూడాల్సిన సమయంలో యూట్యూబ్ మాత్రమే చూడాలి. అది కాకుండా నేను చెత్తనే చూస్తా, రోజంతా అదే చూస్తా, నా బ్రెయిన్ ఇంకా స్ట్రెస్ పెడతా అంటే నేనే మళ్ళీ వస్తా. అలానే చేస్తా. ఓకేనా? ఏమైంది? నా అద్దలు అక్కడ ఉంచుడు. అక్కడ నా అద్దలు. ఇది ఏమైంది? నా డార్లింగ్, మై బేబీ, ఇంకా నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటా. నీకు ఇంత స్ట్రెస్ ప్రెషర్ ఏమి రాదు. ఓకేనా? ఓకే.